2026 యూనియన్ బడ్జెట్ తర్వాత మనకి కొన్ని వస్తువులపైన రేట్లు పెరిగినాయి, కొన్ని వస్తువులపైన రేట్లు తగ్గినాయి. అవేంటో ఒకసారి చూద్దాం. ఇందులో మెయిన్ గా 17 రకాల క్యాన్సర్ అలాగే మెయిన్ మెడిసిన్ పైన బేసిక్ కస్టమ్ డ్యూటీ అనేది కంప్లీట్ గా తీసేశారు. ఫారెన్ టూర్ ప్యాకేజెస్ పైన రేట్స్ అయితే తగ్గినాయి. ఇంతకు ముందు ఓల్డ్ టీసీఎస్ ప్రైస్ వచ్చేసి మనకు 5% నుంచి 20% ఉంటుండే, దాన్ని ఇప్పుడు 2% కి తగ్గించారు. ఎవరైతే బయట కంట్రీకి ట్రిప్ ప్లాన్ చేసుకుంటున్నారో వాళ్ళకు ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. డైలీ పర్సనల్ గా యూజ్ చేసుకునే స్పోర్ట్స్ గుడ్స్ కానీ లెదర్ టెక్స్టైల్స్ కానీ ఇట్లాంటివి ఇంతకుముందు 20% ఉంటుండే, దాన్ని 10% కి తగ్గించారు. ఈవీ బ్యాటరీలు, మొబైల్ ఫోన్స్ అలాగే సోలార్ ప్యానల్స్ వంటి వస్తువుల పైన ఆల్మోస్ట్ కస్టమ్ డ్యూటీ అనేది తీసేశారు. ఇవి కూడా ప్రైజులు తగ్గుతున్నాయి. వీటితో పాటు మైక్రో ఓవెన్స్ అలాగే స్పోర్ట్స్ ఎక్విప్మెంట్స్ కూడా ప్రైస్ తగ్గబోతున్నాయి. పెరిగే వస్తువులు ఏంటంటే ఆల్కహాల్ టీసీఎస్ 1% నుంచి 2% కి పెరుగుతుంది. అలాగే టొబాకోకు సంబంధించింది 25% నుంచి 60% భారీ ఎత్తున పెరుగుతుంది. స్టాక్ మార్కెట్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ పైన కూడా రేట్లు పెరుగుతున్నాయి. ఇందులో ఎస్ఎస్టీ రేట్లు 0.02% నుంచి 0.05% పెరుగుతున్నాయి. ఆప్షన్స్ పైన వచ్చేసి మనకు 0.110% నుంచి 0.15% వరకు ట్రేడింగ్ ఖర్చులు పెరుగుతున్నాయి. ఇలాంటి అప్డేట్స్ కోసం ఎస్పీ అప్డేట్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.